అంటాడు ఎవడు రెమో రాము ఏం చేస్తాడు అందాల పోటీల కంటెస్టెంట్లను మన సచివాలయం కాడికి ఆడికెళ్ళి సీదా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి ఆడికెళ్ళి మన టీ హబ్కు ఆడికెళ్ళి బుద్ధవనానికి ఆడికెళ్ళి ఆఖరికి యాదగిరి గుట్టకు కూడా తీసుకుపోయి యాదాద్రికి కూడా తీసుకుపోయి మళ్ళా ఆడ ఫోటోలు దింపుతాడు మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటివి కదా మరి మీరేమైనా కట్టింది ఉంటే ఏమైనా పొడిచింది ఉంటే మీరు చూపెట్టకపోయినావు మరి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళం 55 ఏళ్ళలో ఇవన్నీ కట్టినామని చూపెట్టకపోయినావు అయితే అప్పుడు నిజాం కట్టిన చార్మినార్ ఉంది లేదా మళ్ళీ కేసీఆర్ కట్టినవనే తప్ప మధ్యలో 55 ఏళ్ళు ఏమీ లేదు అనే మాట కూడా స్పష్టంగా తేలిపోయింది ఇంకా ఆలోచన చేయండి ఈ మనిషికి ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు ఒకడే మనిషి నలుగురు లెక్క నడిస్తాడు అన్నట్టు మనకు ఉంది అది అప్పుడే ఇట్లంటాడు అప్పుడే అట్లా అంటాడు అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది కొట్టుకపోయింది అంటాడు ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కి నీళ్లు తెస్తా అంటాడు అయితే అదన్న కావాలి లేకపోతే ఇదన్న కావాలి రెండిట్లయితే కొండపోచమ్మ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉన్నాయి మల్లన్న సాగర్లో కొండపోచమ్మ సాగర్లో అయినా నాకు తెలియక అడుగుతా నాకు నిజంగానే తెలియక అడుగుతున్నా ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టిర్రు అనుకో ఇల్లు కడితే 2 నెలలు మంచిగానే ఉన్నది బందోబస్తు ఉన్నది ఇల్లు ఇబ్బంది లేదు 3వ సంవత్సరంలో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో ఏదో దొంగ పని చేసిండు మొత్తానికి పక్కింటోడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు ఏదో ఒకటి చేసిండు మీ ఇంట్లో చిన్న పర్రె పడ్డది నీళ్ళు వస్తున్నాయి ఏం చేస్తారు మీరు ఇల్లంతా గులగొడతారా కాదు బుద్ధున్నోడు ఏం చేస్తాడు దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు 4 రోజులు అది ఊతాం అది దాన్ని ఏమంటారు పూసే ఏమంటారు దాన్ని లప్పం కొడతాం లప్పం కొట్టి నీళ్ళు రాకుండా చెప్తాం దబ్బన తాత్కాలిక మరమ్మతు కాదు కూడదంటే దాన్ని శాశ్వతంగా ఏదన్నా రిపేర్ చేసుకొని దాన్ని బందోబస్తుగా చేస్తాం బుద్ధునోడు ఎవడని అదే చేస్తాడా ఎవడని ఇల్లు గులగొడతాడా మొత్తానికి పర్యబడితే రేవంత్ రెడ్డి మాత్రం ఇల్లు గులగొడతా సమస్యనే లేదు కేసీఆర్కి పేరు వచ్చింది కాళేశ్వరం కడితే నేను బరాజ్ని కూలగొట్టి మళ్ళా కడతా మేస్త్రా మన్నా మేస్త్రి అంటే మనోడు కూడా అంటుండు గుంపు మేస్త్రి కదా అంటుండు మేస్త్రి అంటే కట్టేటోడు వీడు కూలగొట్టేటోడు కూలగొడుతందుకు కూడా సెపరేట్ మేస్త్రీలు ఉంటారు మీరు చూడుర్రి 17 నెలల 17-18 నెలల ఒక్క ఇటుక పెట్టిండు ఎక్కడైనా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా కేసీఆర్ మరి 40,000 కోట్ల అప్పు సంవత్సరానికి చేస్తే రైతు బంధు ఇచ్చిండు కరెంటు మంచిగా చేసిండు నీళ్లు మంచిగా చేసిండు ప్రాజెక్టులు కట్టిండు ఇండ్లు కట్టిండు ఇన్ని కథలు చేసినావు నువ్వేం చేసినావు ఇక ఎన్ని చెప్పాలి రైతు వేదిక చెప్పాలి ఎన్ని చెప్పాలి ఇంక నేను ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టినాం నర్సరీ కట్టినాం వైకుంఠ ధామాలు కట్టినాం ఒకటా రెండా ఇవన్నీ చెప్పమంటావు అంటున్నా అందుకే ఈ బాగానే ఉంది అన్నీ చెప్తున్నావు కానీ మరి నిర్మల్ ఎందుకు ఓడిపోయారు మరి మీరు ఇన్ని చేసి నిర్మల్ ఎందుకు ఓడిపోయారు నేను ఏమంటున్నా అంటే ఒక నిమిషం నేను ఏం చెప్తున్నా అంటే మీరు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి నిర్మల్లో కానీ ముదోళ్ళలో కానీ ఇంకొకటి పని అంతటా అయింది ఫలితాలు కొన్ని చోట్లనే వచ్చినాయి ఎందుకు అంటే కారణం ఒకటి మనం పెట్టిన అభ్యర్థి మీకు నచ్చక కావచ్చు లేదా రెండోది మీరు కూడా కొంత నీరసపడ్డారు ఏమనుకున్నారు మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతే కేసీఆర్ అయితే గెలుతాడు కదా వా ఏం హుషారున్నారు మా ఒక్కడు వీక్తే ఆయన మాత్రం ముఖ్యమంత్రికి ఉంటాడు మా ఒక్కడు కటింగ్ పెడదాం అనుకున్నారు మీరు అట్లా మీ లెక్క చాలామంది అనుకున్నారు దాంతో ఏమైంది మొదటికి మోసం వచ్చింది అక్కడ లంగలు దొంగలు కూర్చున్నారు కేసీఆర్ను దొర అని తిడితిరి ఇప్పుడు దొంగని తీసుకొచ్చి కూర్చోబెడితే ఏం చేస్తాం మరి ఇంకా 4 ఏళ్ళు భరించాలి అందుకే మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే మనము కేసీఆర్ గారి నాయకత్వంలో 76-77 ఏళ్లలో ఈ భారతదేశంలో ఇంకా కూడా చాలా రాష్ట్రాలు దిక్కుదోసని పరిస్థితులు ఉన్నాయి ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తలేదు ఇంకా కూడా చక్కగా నడుపుకోలేకపోతున్నారు కానీ మన రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి పల్లె ప్రజలకు ఏం కావాలి పట్టణ ప్రజలకు ఏం కావాలి ఒక ఆలోచనతో అర్థవంతంగా అద్భుతంగా చేసుకొని అటు పల్లెలు ఇటు పట్టణాలు రాష్ట్ర సంపద పెంచడం ఇప్పుడు మీ నిర్మల్ తాలూకాలనే ఆ రోజు కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు 1 ఎకరం భూమి ఎంత విలువ